రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ, అలానే గత ప్రభుత్వం తాలూకు పథకం అన్నదాత సుఖీభవ. సరే, అది అంతకుముందు రైతు భరోసా అయిందో ఇంకోటైందో పక్కన పెడితే ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవ రైతుల సంఖ్య అనేది కుదించారు అనేది వస్తున్న సమాచారం. ఎట్లా అంటే లాస్ట్ గవర్నమెంట్ లాస్ట్ విడత వేసిన 2000 తాలూకు ఖాతాలు చూస్తే 53,58,000 ఉంటే ఇప్పుడు ప్రభుత్వం 45,43,48,000 మందిని అర్హులుగా తేల్చిందట. మరి ఈ కోత చూస్తే కనీసం ఒక 7,90,000 మంది పోయినట్టు కనబడుతుంది కదా. ఎందుకని తగ్గించారు? ఎప్పటికిప్పుడు ఈ కుదింపులు, ఆ తర్వాత మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోమనడం, ఇదంతా ఒక పెద్ద ఫార్స్ లాగా ఎందుకు మారుతుంది? లాస్ట్ గవర్నమెంట్ ఎంత ఇస్తే అంత ఇవ్వడానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి? ఏ ప్రభుత్వాలకైనా లేకపోతే ఇంకో ప్రభుత్వం వచ్చి అయితే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంఖ్య పెరిగిందే కానీ తగ్గలేదని ఆ డేటా చెప్తుంది. ఇప్పుడు తల్లికి వందనం ఖాతాల గురించి చూసుకుంటే సోషల్ మీడియాలో ఒక ఆధార్ నెంబర్కి 700, 400 ఉన్నాయి అన్నారు, కానీ వాటిలోని వాస్తవం ఫ్యాక్ట్స్ ఏంటనేది మనకు తెలియదు. కానీ తల్లికి వందనం ఖాతాలు ఏం చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 44 ఎన్నో ఇచ్చారంటే మేము ఇంకా ఎక్కువ మందికే ఇస్తున్నాము, ఎక్కువ మంది పిల్లలకే ఇస్తున్నాము అని చెప్తున్నారు. ఆ నెంబర్లో తేడా ఓపెన్గా ఎందుకు ప్రకటిస్తారు ఏ ప్రభుత్వం అయినా? ఇప్పుడు ప్రభుత్వం గత ఏడాదిలో లాస్ట్ టైం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పాత లెక్క ఏదైతే ఉందో దానికన్నా పెంచినట్టు చూపించబోతుందా, తగ్గించినట్టు చూపించబోతుందా? ఇది ఒక ముఖ్యమైన అంశం. పోనీ ఈ కుదింపు అనేది మన ప్రధానమంత్రి గారు ఇచ్చే భరోసా ఉంది కదా, అక్కడ వచ్చిన నెంబరేనా ఇక్కడ ప్రభుత్వమే కుదించింది? ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు వేసే డబ్బులు పడి వీళ్ళు వేసే డబ్బులు పడకపోతే ఖచ్చితంగా ఆ ఖాతా యాక్టివ్గా ఉన్నట్టే లెక్క. ఇంకా అనర్హులు అనే దాన్ని ఈక వేసి చేయలేదు కాబట్టి అనర్హులుగా చెప్తున్నారా టెక్నికల్గా? అవన్నీ చూడాల్సి ఉంటుంది. రైతుకు సాయం చేయాల్సిందే. దీని మీద ఎవడన్నా ఏడిస్తే వాడికి పుట్టగతులు ఉండవు, అంతే. కార్పొరేట్ లోన్లు ఎగ్గొట్టే వాళ్ళ మీద మాట్లాడిన ప్రతివాడు ఏదో డబ్బులు ఇచ్చేస్తే సోమతులు అవుతారు. వీళ్ళు ఇచ్చే 20,000కి రైతులు పలుగు పార చేను చలక నాగలి పక్కన పడేసి నిద్రపోతారు. మరి మాట్లాడేటప్పుడు మీనింగ్ ఉండాలి కదా. ఊరికే డబ్బులు ఇచ్చి సోమతులు చేస్తారా? ఆ మాటలు మాట్లాడిన వాళ్ళందరి చేత ఇప్పించాలి ఈ డబ్బులంతా కూడా. అప్పుడు బుద్ధి వస్తుంది. రైట్.